హైవేస్ ఆడుదాం ఆంధ్ర రోజా గతంలో బాగా ఆడింది. మరి ఆమెకు తెలిసిన ఆటగాళ్ళు ఎవరు, ఆమె లిస్టు ఖచ్చితంగా బయట పెట్టాలి. ఎందుకంటే మాట్లాడితే జగన్ వీళ్ళ మీద ఇంటర్ కూడా బేకలేరు, అది పెద్ద గేమ్. మరి అదేమంటే పవన్ కళ్యాణ్ టార్గెట్ ఇచ్చింది ఇప్పుడు కూడా, గతంలోనే అదే మాట. ఈరోజు ఆడుదాం ఆంధ్ర సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఒక రిపోర్ట్ రెడీ చేసి గవర్నమెంట్కి ఇచ్చారు. ప్రజెంట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ వచ్చేసి రవి నాయుడు, ఆయన మొత్తం చెక్ చేసి గవర్నమెంట్ చెక్ చేసి ఏసీబీకి అప్పచెప్తే జగన్ ఏ శరణ్ సరే విచారణ పిలుస్తారు. అరెస్ట్ చేయరు, వీళ్ళు తొందరగా అరెస్ట్ చేయరు. విచారణ పిలిచి అన్ని అడిగి సూపర్ సినిమాలో కానీ అబద్ధం చెప్తే మైక్ వస్తుంది అక్కడ అన్నట్టు, ఇవి నిజం చెప్తుంది అబద్ధం చెప్తుంది అన్నప్పుడు అబద్ధం చెప్తే మరి ఈ రిపోర్ట్ ఏంటని చెప్పేసి ముందు పెడతాం. అప్పుడు నిజం చెప్పింది అనుకోండి, ఓకే నోటెడ్. విచారణ సహకరించలేదు అనుకోండి, మిది నుండి అరెస్ట్ చేసినట్టు లోపలేస్తారు. సో ఈ ఆడుదాం ఆంధ్ర సంబంధించి విజిలెన్స్ నివేదిక రెడీ అయింది. అది చెక్ చేస్తుంటే మొత్తం 125 కోట్ల డబ్బులో ఆడుదాం ఆంధ్ర సంబంధించి 119 కోట్లు స్కామ్ జరిగినట్టు తెలుస్తుంది. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చాప్ చైర్మన్, ఆయన స్పోర్ట్స్ కి సంబంధించిన మినిస్టర్ ఈమె, టూరిజం అండ్ స్పోర్ట్స్ రోజా ఈమె, సకల శాఖ మంత్రులు, ఇంకా తెలిసిన బ్యాచ్ మొత్తం కలగలిపి ఏం చేశారు తెలుసా, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఆ డిపార్ట్మెంట్కే సంబంధం. ఆ డిపార్ట్మెంట్ నుంచి స్పోర్ట్స్ కిట్లు, టీ షర్ట్లు, క్యాప్లు ఇవి టెండర్లో పిలిచారు తెలుసా. చెప్తున్నాను కదా రావు నాయన, ఎప్పుడైతే 2.5 సంవత్సరాలకి మినిస్టర్ శాఖలు మారుస్తాం కొత్త మినిస్టర్ అన్నప్పుడు నాకు అర్థమైంది. పప్పు బెల్లాల మంత్రిత్వ శాఖలో ఏమన్నాడు ఈ మనిషి అని చెప్పేసి. అదేమంటే ఎస్సీలకు ఒక ముఖ్యమంత్రి పదవి, ఎస్టీకి ఒక ముఖ్యమంత్రి పదవి, బీసీలకి ఓసీలకి అందరికి పదవులు ఇచ్చేసా. ఎవరికి కావాలి పదవులు కావాలి కరెక్టే. ఆ పదవులు తగ్గట్టుగా ఫండ్స్ ఉంటే కదా డెవలప్మెంట్ ఏమైనా చేసేది. ఉప ముఖ్యమంత్రి ఎస్సీ నారాయణ స్వామి గతంలో ఎక్సైజ్ శాఖ మంత్రి ఉన్నాడు. ఆ మనిషిని మన ఇరికిద్దామని చూస్తే ఓపెన్ అయిపోయాడు. నేను ఏ తప్పు చేయలే, నన్ను మా పార్టీలు ఇరికిద్దామని చూస్తున్నారు, నేను రెడీగా ఉన్నా విచారణకి అని చెప్పేసి ఓపెన్ అయిపోయాడు. డిజిటల్ పేమెంట్స్ వద్దని చెప్పిన మాట నిజమే, అండ్ ప్రభుత్వం తరఫున మద్యం దుకాణాలు నిర్వహించిన మాట నిజమే. ఈ ఆర్డర్లు ఏమి నాకు తెలియదు, పేరుకు మంత్రి నిజమే, కానీ చాలా విషయాలు నాకు తెలియదు అని చెప్పేశాడు. అదే నిజం. సో ఇప్పుడు ఆడుదాం ఆంధ్రాలో కూడా రోజా ఇన్వాల్వ్మెంట్ అంతా, బైరెడ్డి సిద్ధార్థ ఇన్వాల్వ్మెంట్ అంతా, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాడేపల్లిపై ఇన్వాల్వ్మెంట్ అంతా అన్ని బయటకు వస్తే రోజా అయితే ఖచ్చితంగా జైల్లో ఉండేది అనుకున్నా. రోజా చాలా తెలియగలదు. ఎంత తెలియగలదంటే అప్రూవ్గా మారిపోతా, నన్ను వదిలేయండి అని చెప్పి 1 by 1 మొత్తం నిజాలుగా బయట పెట్టేస్తే అప్పుడు పడాల్సిన వాళ్ళకి పడిద్ది. ఏంటిది శిక్ష. ఆటగాళ్ళు ఏంటో చెప్పిన ఇందాక ఆ వైజాగ్ లో ఆడుదాం ఆంధ్ర సంబంధించి ఫైనాన్స్ పెట్టారు. సరైన ఫుడ్ లేదు, వసతుల్లో, కానీ లక్షల డబ్బు చూపించారు. 2,90,00,000 ఆడ ఖర్చు పెట్టారు. మీన్ వైల్ 37 కోట్ల తాలూకు పరికరాలు ఇవ్వమన్నారు. ఇలా చెప్పుకుంటే పోతే అయ్యా, స్టార్టింగ్ డే నుంచి ఎండింగ్ డే వరకు మధ్యలో మొత్తం నాశనకమైన టీ షర్ట్లు, కిట్లు, రబ్బర్ బాల్ తాడితే పగిలిపోయే బ్యాట్లు, పిల్లడి చేతితో అంటే తిరిగిపోయే స్టంపులు, అలాగే ఆ కిట్లు ఈ కిట్లు అన్నింటిలో కూడా స్కామ్. ఇలా బతుకంత ఇంతే. జీవితం అంతా మనమే అధికారంలో ఉంటాము, ఆ ప్రభు దయ వల్ల మనమే పాలిస్తాము, మనకి ఎవడేం పీకలేడు, మీకు నచ్చింది మీరు చేయండి, దోచుకుంటారా దాచుకుంటారా, డబ్బులు మిగిలితే ఎన్నికల్లో పంచంటారా, మరలా మనమే అధికారంలోకి వస్తారన్నారు. దేవుడు ఉన్నాడు, ప్రభు ఉన్నాడు, అల్లా ఉన్నాడు, రాముడు ఉన్నాడు. అందుకే వైసీపీ నోటించి పక్కన పెట్టారు. ఈ స్కామ్లు అన్ని కూడా బయటకు వస్తున్నాయి. అతి త్వరలో రోజా జైలుకి వెళ్ళడం ఖాయం. గాలి నా కొడుకులు గాలికి గెలిచారని చెప్పేసి అంది ఈమె. ఆమెది ఒక భాష. నెక్స్ట్ ఆనం వెంకటరమణారెడ్డి పెద్ద అంటాడు, రోజా ఖా అంటా ఉంటాడు. ఆయన గాలి మండలు గాలి లేక ఓడిపోయని చెప్పేసి మేము అంటాము, బట్ మాకు మన బుద్ధి కట్టలేదు అన్నాడు, అనేసాడు ఆల్రెడీ. సో రోజాకి మన మధ్య సింపతి చూపుతున్న 2 ముందుకు వస్తారని అనుకున్నా, బట్ మ్యాక్స్ ఎవరు రాలా. అర్థమైపోయింది వాళ్ళకి, వీళ్ళు ఎవరు రారలేని చెప్పేసి మరలా నోరు జారేసి. మరి నిన్నటైనా కూడా పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి కూడా పీకాడని చెప్పేసి ఆడ మాట్లాడతాం. వీళ్ళు మారండి, కనీసం జైల్లో పెట్టన్నా వీళ్ళని మార్చగలిగితే ఏపీ బాగుపడింది. ఐఎమ్ షూర్ ఎనీ టైం రోజైనా అరెస్ట్ చేయడం ఖాయం. బట్ దానికన్నా ముందు నోటీసులు ఇస్తారు, విచారణ పిలుస్తారు. ఆమె అప్రూవ్ గా మరి సహకరిస్తే ఓకే, అదర్వైజ్ లోపల ఖాయం. బైరెడ్డి సిద్ధార్థ విషయంలో కూడా అన్ని క్రాస్ చెక్ చేసుకుని ఆ కుర్రాడిది ఏం లేదు అంటే వదిలేస్తారు. అతని ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అంటే స్కామ్ అతని పేరు కనుక వచ్చినట్టయితే అతను లోపలేయచ్చు.